ZB9 న్యూస్ కి స్వాగతం. సింగరేణి బొగ్గు గనులో మారు పేర్లు విజిలెన్స్ కేసుల పరిష్కారం కోసం కార్మికులు కదం తొక్కారు. గోదావరికని RG1 సింగరేణిలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మారు పేర్లు అలియాస్ నేమ్స్ మరియు విజిలెన్స్ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం RG1 ఏరియా OCP5 ఓపెన్ క్యాస్ట్ వద్ద కార్మికులు మరియు నిరుద్యోగ యువత వాల్ పేపర్ స్టిక్కరింగ్ వేసి నిరసన తెలిపారు. ఈ నిరసనలో డిష్ బాబు, రమీలా, సందీప్, సదానందం, ధనాడ రాజు, హరీష్ యాదవ్, ఓం ప్రకాష్, సత్యం, ఆవుల రవి కార్మికులు పాల్గొన్నారు. అలాగే బట్టి విక్రమార్కతో మాట్లాడడం జరిగింది, శేర్బాబు గురించి మాట్లాడడం జరిగింది. అలాగే మాజీ CNMD బలరాం నాయక్తో మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా అయితే కొంత టైం కావాల్సి ఉంది కనుక INTC అందరిని కాదు, వీలైతే అన్ని సంఘాలను కలుపుకొని కూడా తీసుకెళ్లి చేద్దామని INTC పరంగా తెలియజేస్తుంది. సింగరేణిలో మారు పేర్ల సమస్య చాలా రోజుల నుంచి వారు వివిధ రకాల బాధలు పడుతూ అన్ని యూనియన్ల దగ్గరికి పోయి కూడా వారు వేడుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎలక్షన్ల ముందు అన్ని యూనియన్లు కూడా వీరి సమస్యను పరిష్కరించామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మా AITC గుర్తింపు సంఘం వచ్చినాక ఈ మార్పుల సమస్య డైరెక్టర్ లెవెల్లో, CNM లెవెల్లో మీటింగులో కూడా ఇది చర్చ చేయడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా చెప్పడం జరిగింది. ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ డైరెక్టర్ కొత్త ఆయన రావడం, CNMD ఈయన పోవడం, ఇదంతా కొంత కాలక్షేపం జరుగుతుంది. అయినప్పటికీ మా ఎమ్మెల్యే, మా గౌరవ అధ్యక్షురాలు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సాంబశివరావు గారు బట్టి గారి దగ్గరికి లేదా వివేక్ దగ్గర అందరి దగ్గర కూడా ఈ సమస్య తీసుకుపోవడం జరిగింది. మా ఆశాభావం ఏంటంటే అవుతుంది, కానీ కొంత విధి విధానాల వల్ల సమయం తీసుకుంటున్నది. దానికి మేము అందరం చింతిస్తున్నాం. త్వరగా మీ సమస్య పరిష్కారం కావాలని చెప్పి దానికి AITC ఫుల్ సపోర్టుగా మీ సమస్య పరిష్కారం కూడా AITC ముందుండి మీ సమస్యను పరిష్కరించదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.